ఎక్కడుంది అమ్మవారు వేదశాస్త్రాల్లో ఆజ్ఞ చేసింది అని ఎక్కడుంది అని అంటే, ఇప్పుడు లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి అది అలవాటు ఉంది లలితా సహస్రనామం పారాయణ చేయడం. ఆ లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. ఏమిటి అనంటే నిజాజ్ఞారూప నిగమ, పుణ్య ఫలప్రద అని 2 నామాలు. ఈ నామాలకు ఏమిటి అర్థం అనంటే నిజాజ్ఞారూప నిగమ అని. నిగమాలు అనంటే వేదములు మరియు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, వీటిని నిగమాలు అని అంటారు. దైనందిక జీవితంలో కానీ ఆటల్లో కానీ ఓ నియమం, ఓ నిబద్ధత రెండూ ఉంటూ ఉంటాయి. నియమం ప్రకారం ఆడుతున్నారా లేదా, నియమం ప్రకారం చేస్తున్నావా లేదా అనేందుకు దానికి ఒక అంపైర్ని ఒకటి పెట్టుకుంటాం. ఆ అంపైర్ చెప్పింది ఒక్కొక్క ఆటకి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క ఆటకి ఒక రకమైన నిబద్ధత. ఈ నిబద్ధత అవుటా కాదా అని చెప్పేందుకు అంపైరు దానికోసం కంప్యూటర్ నుంచి కానీ దేని నుంచి కానీ తీసుకుని ఇంకా ఖచ్చితమైన డెసిషన్ ఇచ్చేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇదేమిటి రాంబాబు గారు చెప్పింది ఏమన్నా నిజాజ్ఞ రూప నిగమ అని చెప్పి పుణ్య ఫలప్రద అని చెప్పి క్రికెట్ ఫుట్బాల్ చూపిస్తున్నాడు అని అడగచ్చు మీరు. అంటే దైనందిక జీవితంలో ప్రతిదానికి ఒక నియమం నిబద్ధత ఉన్నప్పుడు మన్ని పరిపాలించేందుకు అమ్మవారు శాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఇన్ని ధర్మాలు చెప్పింది కదా. ఈ ధర్మాలు పాటించకపోతే వచ్చేది పుణ్య అపుణ్య. అంటే పుణ్యం మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, మంచి పనులు చేయకపోతే అంటే అధర్మమైన కర్మలు చేస్తే అపుణ్యం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ స్వామివారు చెప్తూ ఏమంటారంటే భగవంతుడు నీళ్ల రూపంలాగా ఉంటాడు అని చెప్పి. ఎందుకంటే ఏ చెట్టుకైనా నీరు అవసరం. అది మామిడి చెట్ట, కుంకుడు చెట్ట, లేదు ఇంకో ఇప్ప పువ్వు చెట్ట అని నీరు చూడదు. నీరు అన్నిటికీ తన ధర్మం ప్రకారం నీరు అన్నిటికీ వెళుతుంది. ఆ చెట్లు వాటికి ఉన్న ఆసక్తి ప్రకారం, వాటికి ఉన్న బలం ప్రకారం, అవి ఉన్న భూమి ప్రకారం అవి ఎదిగి అందులోంచి వచ్చే ఫలాలు మనకిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా నియమ నిబద్ధతలను మనకి ఏర్పాటు చేశాడు. ఆ నియమం ప్రకారం వెళితే నువ్వు పుణ్యం చేస్తావా పాపం చేస్తావా నీ కర్మ. నీ చేయి పట్టుకుని ఆయన ఆపడు. నువ్వు మంచి చేస్తే ఇంకా మంచి చేసేందుకు సమాజం ప్రోత్సహిస్తుంది, ప్రకృతి ప్రోత్సహిస్తుంది. అలాగే తప్పు చేసేవాడిని కూడా అదే విధంగా ప్రోత్సహించేవాడు చాలామంది ఉంటారు. అంతేగాని తప్పు చేసినావు దేవుడు వచ్చి నీ చేయి పట్టుకుని ఆపడు. ఎలాగైతే ఇప్ప పువ్వు చెట్టుకి వెళ్ళి నీళ్లు ఆపరో, ఆ చెట్టు ఎలాగైతే భూమిలో తనకు కావాల్సిన నీళ్ళని తీసుకుంటుందో అలాగే ధర్మాలు వేదాల్లో చెప్పున్నాయి. ధర్మాలు అమ్మవారు చెప్పున్నది మనకి. మన ఇంట్లో కూడా మన చిన్నప్పుడు మనల్ని పెద్ద చేసేప్పుడు మన అమ్మవాళ్ళు చెప్పున్నారు. అటువంటివి కనుక పాటిస్తే పుణ్య ఫలప్రద.